ఔర్ధ్వదైహిక క్రియలు జరగకపోతే అనే దానికి సమాధానం ఇంత వివరంగా చెప్తున్నాడు. దానికి ఏ విధంగా చేయాలి? తరింపజేసేవి సచ్ఛాస్త్ర శ్రవణం, విష్ణోః పూజ, సజ్జన సంగతి, ప్రేతయోని వినాశాయ భవంతీతిమయా శ్రుతం. నేను ఇదివరకు బ్రతుకున్న రోజుల్లో విన్న జ్ఞానం ప్రకారంగా చెప్తున్నాను. మంచి శాస్త్రములు వినుట, విష్ణు పూజ, సత్సాంగత్యం, ఈ మూడు ప్రేతత్వాన్ని పోగొడతాయి. చాలా విశేషం. అందుకే మీకు భాగవతంలో ఆ దుందుమారుణ్ణి ఇటు అటు చెదిరిపోనివ్వకుండా తన యొక్క మంత్రబలం చేత గోకర్ణుడు ఆ వెదురులో ప్రతిష్ఠ చేస్తాడు, ఆవాహన చేస్తాడు. తన శక్తితో ఆవాహన చేస్తాడు. చేసి భాగవతం చెప్తాడు. ఆ భాగవతం సచ్ఛాస్త్ర శ్రవణం అది జరిగింది వాడికి. దానితో వాడి ప్రేతత్వం పోయింది చూడండి. కనుకనే విష్ణు కథాశ్రవణం అంత గొప్పది. విష్ణు కథాశ్రవణం కునుకుతూనో, కుత్సితంగా ఆలోచిస్తూనో, రంధ్రాన్వేషణ చేస్తూనో, వ్యాఖ్యలు చేస్తూనో ఎలాగోలా వినేయండి. చాలా మంచిది. ఎందుకు? విష్ణు కథ కదా, తప్పకుండా పాపసంహరణం చేస్తుంది. అందుకే ప్రేతత్వనాశనానికి ఎంత పనికొస్తుందో ఇక్కడ చెప్తున్నాడు. ఇవన్నీ పురాణములను ఒకదాన్ని ఒకటి కలుపుకుంటే అద్భుతమైన పరిష్కారాలు మనకు దొరుకుతాయి. అందుకే సత్శాస్త్ర శ్రవణం, విష్ణోః పూజ, విష్ణు పూజ, విష్ణు పూజ జరుగుతుంటే చాలు, అది చూసినా చాలు ధన్యులం. సజ్జన సంగతి, సత్సాంగత్యం, ఇది ప్రేతయోని వినాశాయ భవంతీతి మయా శ్రుతం. అతో వక్ష్యామి తే విష్ణు పూజాం ప్రేతత్వనాశినీం. ప్రేతత్వనాశనమైన విష్ణు పూజ ఎలా చేయాలి అంటే, బ్రతుకున్నప్పుడు చేసే విష్ణు పూజ ప్రేతత్వం రానివ్వదు, అందులో సందేహం లేదు. కానీ బ్రతుకుండగా చేయలేకపోయినా వాడిని ఉద్దేశించి విష్ణు పూజ చేస్తే వాడు ధరించవచ్చు. దానికి ఎలా చేయాలో చెప్తున్నాడు. సువర్ణద్వయమానీయ సువర్ణం న్యాయ సంచితం చెప్తున్నాడు. ఏ విధంగా ఆ నారాయణ పూజ చేయాలో వర్ణిస్తున్నాడు. ఇది వర్ణనగానే కాకుండా నారాయణ పూజ స్మరణ మనకు జరుగుతోంది కనుక మనల్ని పవిత్రుని చేస్తున్న భావంతో దీన్ని వర్ణిస్తున్నాం. సుమారు 2 మాడల ఎత్తుగల బంగారాన్ని దానితో నారాయణ ప్రతిమ చేసి దాన్ని వస్త్రమయంలో అలంకారం చేత దాన్ని సిద్ధపరిచి ఉదకాలతో అభిషేకించి సింహాసనంలో పెట్టి పూజించాలి. దానికి ఏ దిక్కును ఎవరిని పూజించాలో చెప్తున్నాడు. ఆ నారాయణ ప్రతిమకి పూర్వదిక్కులో శ్రీధరుని, దక్షిణ భాగంలో మధుసూదనుని, పశ్చిమ భాగంలో వామనుని, ఇవన్నీ నారాయణ రూపాలే, ఉత్తర భాగంలో గదాధరుని, మధ్యలో పితామహుని మహేశ్వరుని ఉంచి యథాశాస్త్రముగా గంధ పుష్పాక్షాదులతో పూజించి ప్రదక్షిణ చేసి అగ్నిహోత్రంతో హోమం చేసి, నేతితో పాలతో పెరుగుతో వీటితో హోమం చేసి విశ్వేదేవతలను ఉద్దేశించి తర్పణ చేసి ఆ తర్వాత ఆ చేసినటువంటి వాడి స్నానాదులతో పూర్తి చేసి అటు పిమ్మట విప్రులకు దానాదులు శయ్యాదానం ఇత్యాదులు చేసి ఘటదానం చేయమన్నాడు. ప్రేతతృప్తికరమైన ఘటదానం. ఘటం ప్రేతస్య నిర్వపేత్, ప్రేత ఘటం అంటారు. ఈ ప్రేత ఘటం ఎలా చేయాలి అని అడిగేట వెంటనే రాజు ఆ ప్రేత చెప్తున్నాడు ఇదంతా కూడా. సాధుపృష్టం మహారాజా కథయామిని బోధితే ప్రేతత్వం నభవేద్యేన దానేన సుదృఢంచ. ప్రేతత్వం లేకుండా చేయగలిగేటువంటి ఆ ప్రేతఘటం ఎలా చేయాలి? దానం ప్రేతఘటన్నామా సర్వ అశుభ వినాశనం. ఆ ప్రేతఘటం చేసే విధానం చెప్తున్నాడు. ఇది చేయించుకునే యోగం కూడా ఎన్నో పుణ్యాలుంటే కానీ దొరకదు. ఈ ప్రేతానికి ఆ పుణ్యం ఉంది కనుక తర్వాత రాజు చేయబోతున్నాడు. సంతప్త హాటకమయంతు ఘటం విధాయ. బంగారంతో చేసినటువంటి ఒక చిన్న కలశాన్ని పెట్టుకుని దానిలో బ్రహ్మేశ కేశవయుతం సహ లోకపాలై, బ్రహ్మ విష్ణు రుద్రులు ఇతర లోకపాలకులు వీళ్ళందరినీ దానిలో ఆవాహన చేసి క్షీరముతో ఆజ్యంతో దాన్ని నింపి దాన్ని దానం చేయాలి. బ్రహ్మ మధ్యే తథా విష్ణు శంకర శంకరో వ్యయ ప్రాచ్యాదిషు తత్కంఠే లోకపాలాన్ క్రమేణితు. దానితో వివిధ దశల్లో వివిధ దేవతలను ఆరాధన చేసి దుగ్ధ ఆజ్య సహితంగా అంటే పాలు నెయ్యి మొదలైన వాటితో కలిసి దానితో కొంత ధనాన్ని పెట్టి దానం చేసినట్లయితే అది ఫలానా ప్రేతకి ప్రేతత్వం పోవాలి అని ఉద్దేశంతో దానం చేసినట్లయితే అతనికి ప్రేతత్వనాశనం జరుగుతుంది సుమా. కనుక నా కోసం చేయవయ్యా రాజా అని అడిగాడండి. అడిగితే దాన్ని ఉద్దేశించి అప్పుడు దాని ప్రకారంగా ఆ రాజు నారాయణ బలి విధానం చేయడం చేత ఆ ప్రేత ఎవడైతే సుదేవుడని చెప్పుకున్నామో అతడు ప్రేతత్వం నుంచి విముక్తుడై ఇదివరకు చేసిన పుణ్య విశేషం చేత ఈ నారాయణుని యొక్క ఆరాధన చేత అతడు సద్గతిని పొందాడు. కనుక సారభూతమైన అంశం ఏంటి? శ్రాద్ధేన పరదత్తేన గత ప్రేతోపి సద్గతిం కిం పునఃపుత్రదత్తేన పితా యాతీతి చాద్భుతం. మనం తెలిసి తెలియని ఊరికి వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి ఫోన్లన్నీ ఏర్పాటు చేసుకుని హోటల్లో బుక్ చేసుకుని స్టేషన్కి ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి పంపించండి అని చెప్తాం. వాడు మిమ్మల్ని పోల్చలేడండి అంటే ఆ ప్లకార్డ్ పెట్టుకుని రెడీగా ఉండమని నా పేరు రాసి అంటాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటామే.
మరి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఆ మార్గంలో హెల్ప్ చేయడం కోసం ఇప్పుడే జాగ్రత్త తీసుకో అని చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటా జాగ్రత్తలు ఇత్యాదులన్నీ? కనుక నీ తదనంతరం ఆర్ధ్వదేహి క్రియలు ఎలా చేయాలనే జ్ఞానం నీ పిల్లలకి ఇవ్వాలి. నువ్వు ఇది గుర్తుపెట్టుకోండి, అది ఇవ్వాలి. ఇస్తే నీ సద్గతులు ఇచ్చేయడానికి ఎలా చేస్తారు నీకే తెలియదు. ఇప్పుడు వాడికేమి ఇస్తావు? నువ్వే వాడిని ఇవన్నీ విననివ్వవే, వాడి మీద నమ్మకం లేకుండా పెంచేవే, తర్వాత నీకు వాడు ఏం చేస్తాడు? కనుక ఈ జ్ఞానం బాల్యంలోనే వాడికి కలిగిస్తే ఓహో మా నాన్నకు తర్వాత చేయొచ్చు అనమాట. అలాగని ఉన్నప్పుడల్లా ఎప్పుడు చేస్తానని వాడు తొందరపడకూడదు. పోయిన తర్వాత ఇవి చేస్తానని వాడు నిర్ణయించుకోవాలి. ఈ స్థితి వాడికి ఆ ఎరుక మనం కలిగించాలి, జ్ఞానం మనం కలిగించాలి. అవునా లేదే చెప్పండి. ఇక్కడ మనం కలిగి ఉండాలి, వాడికి కలిగించాలి. మనం చేస్తూ ఉంటే వాడు చూస్తుంటాడు. నేను ఈ శ్రాద్ధాలన్నీ మానేశానండి, మొన్న మధ్య బదరికెళ్ళి వచ్చి పెట్టాను కనుక అబ్దికాలు మాని. శ్రాద్ధేన పరదత్తేన గత ప్రేతోపి సద్గతిం కిం పునః పుత్రదత్తేన పితా యాతీతి చాద్భుతం. ఇతరుడు చేసిన శ్రాద్ధం వల్లే సద్గతి ఎలా వస్తుందంటే మరి పుత్రుడు చేస్తే ఎంత వస్తుందో ఆలోచించుకో. కనుక ప్రతివాడు కూడా పుత్రత్వం ఎందుకు సంపాదించుకోవాలి?